పోరాడారు మన జాన్ కేలబ్ అన్నది నేను ఆ కాన్వర్జేషన్స్ కొన్ని రికార్డింగ్స్ నేను పెడతాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. నేను అనేక ప్రైవేట్ సంభాషణలు ఈ గ్రేసమ్మతో కానీ, లేకపోతే గిడియన్ గారితో కానీ, లేకపోతే జాన్ కేలబ్తో కానీ అనేక సార్లు మాట్లాడాను. అసలు ఈ కుటుంబము ఎల్ఈఎఫ్కి ఎట్లా అటాచ్ అయింది, అసలు ఈ కుటుంబము ఎల్ఈఎఫ్లోకి ఎట్లా వచ్చింది అనే విషయం గురించి నేను కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడతాను. 1974-75 ఆ టైంలో ఎల్ఈఎఫ్లో దేవసహాయం గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన స్టువర్ట్పురం, మన బాపట్ల దగ్గర స్టువర్ట్పురం. సో ఆ ఊర్లో ఆయన ఏదో బందిపోటు దొంగ అంటారు కదండి, ఆ బందిపోటు దొంగలా ఉంటే ఏదో ఈ ఎల్ఈఎఫ్ వాళ్ళు వచ్చి ఆయన్ని బాగుపరిచారు అని ఏదో 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 కథ చెప్తారులేండి వాళ్ళు. సో ఆ విధంగా ఈ ఎల్ఈఎఫ్కి ఈ దేవసహాయం అన్న ఆయన ఈ ఎల్ఈఎఫ్ సేవకుడు అయ్యాడు అట్లా. సో ఆయన ద్వారా ఈ దంపతులు ఎల్ఈఎఫ్లో చేరారు. అట్లా